అండి ఎలా ఉన్నారు బాగున్నారా? దేవుడిచ్చిన మా ఉచ్చును కూడా బట్టి దినని వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభూతులై ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను శిశుని చూసి తమ పెట్టెలు ఉప్పి బంగారము సాంబ్రాన్ని బోలాన్ని కానుకలుగా అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. వాళ్ళు చాలా సంతోషంతో దేవుని కానుకలను అర్పించారు, చాలా ఆనందంతో దేవుని కానుకలను అర్పించారండి. ఉత్సాహంగా ఉల్లాసంగా దేవునికి కానుకలను అర్పించారన్నమాట అండి. మనం కూడా దేవుని సన్నిధిలోనికి ఉట్టి చేతులతో వెళ్లకుండా ఎంతో కొంత కానుకను తీసుకుని వెళ్తూ ఉంటామన్నమాట అండి. మన కానుకలు వేసేటప్పుడు చనుక్కోకూడదు, విసుకోకూడదు, గొనుక్కోకూడదు అనమాట అండి. మనం వేసే కానుకని ఉత్సాహంగా వేయాలండి, ఉల్లాసంగా వేయాలి, సంతోషంగా వేయాలండి, ఆనందంగా వేయాలన్నమాట అండి. దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి కయ్యను గారు కానుకలు తీసుకెళ్లారు, ఏవేలు గారు కానుకలను తీసుకుని వెళ్ళారండి. దేవుడు ఎవరి కానుకలు అంగీకరించాడంటే ఏవేలు గారి కానుకలను దేవుడు అంగీకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. ఎందుకు ఏవేలు గారి కానుకలు అంగీకరించాడండి? ఆయన హృదయము మంచిగా ఉంది కనుక ఏవేలు గారి యొక్క కానుకలను దేవుడు అంగీకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. అలాగే చక్కగా మనం ఏదైనా కానుక వేసేటప్పుడు హృదయపూర్వకంగా వేయాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. కనుక మనం కానుకలు వేసేటప్పుడు చక్కగా హృదయపూర్వకంగా వేసి సంతోషంగా వేసి కానుక ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో పొందుకునే యోగ్యతను మనము కలిగి ఉండాలన్నమాట అండి. మనం కానుక వేసేటప్పుడు ఎవరైనా మనకు శత్రువులు ఉన్నట్లయితే వారితో సమాధానపడి ఆ తర్వాత కానుకలను అర్పించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు కనుక 100% కూడా మనకు ఎవరు శత్రువులు ఉండకుండా లేదా శత్రువులు లేకుండా చూసుకుని దేవునికి కానుకను అర్పించినట్లయితే చక్కగా దేవుడు కానుక ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో మనకి నిండుగా మెండుగా దయచేస్తాడనమాట అండి. ఏదైనా ఒక విషయంలో మనం చూసుకున్నట్లయితే చేస్తే మెండుగా, చేయకపోతే దండుగా అనమాట అండి. కానుక ఇచ్చారనుకోండి మెండుగా దీవెనలు వస్తూ ఉంటాయి. అలాగే దేవుడు ఇచ్చిన మహాఉత్సవం బట్టి చక్కగా మన కానుకలను అర్పించేటప్పుడు మరొకసారి హృదయపూర్వకంగా అర్పించే యోగ్యతను మనం కలిగి ఉందామా? ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒక పేద విధవరాలు తనకున్నదంతా కూడా దేవునికి కానుకలుగా సమర్పించిందనమాట అండి. హృదయపూర్వకంగా సమర్పించింది కనుక, హృదయపూర్వకంగా కానుకలు పెట్టి వేసింది కనుక యేసుక్రీస్తు వారు చూసి ఆ కానుకలను అంగీకరించి కానుక ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు ఆమెకి దయచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. మనం కూడా హృదయపూర్వకంగా వేయాలన్నమాట అండి. హృదయపూర్వకంగా వేసినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకుంటున్నారండి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు మీరందరూ కూడా దేవునికి హృదయపూర్వకంగా కానుకలు వేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే యోగ్యతను కలిగి ఉంటారా? జ్ఞానం లేని వారు ఎలాగైతే సంతోషంగా కానుకలను దేవునికి ఇచ్చారో అలాగే మనం కూడా సంతోషంగా హృదయపూర్వకంగా దేవునికి కానుక ఇచ్చి కానుక ద్వారా రావాల్సిన దేవుని ఆశీర్వాదంలో పొందుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారండి? మీ ఆలోచన మీదేనమాట అండి. చక్కగా దేవునికి హృదయపూర్వకంగా కానుకలు వేస్తామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల వంచి ప్రార్థించేద్దాం. మహాపురుషాన్ని పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. సర్వశక్తి గల దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యపరిచే దేవుడు ప్రభు, నీకు వందనాలు. జ్ఞానులు ఎలాగైతే ప్రభు తండ్రిస్తున్నావో సంతోషంగా కానుకలను అర్పించారో నీ బిడ్డలందరూ తండ్రిస్తున్నావా సంతోషంగా కానుకలు అర్పించడానికి తనకు సహాయం దయచేయండి. ఒక పేద విధవరాలు తనకున్నదంతా కూడా తనతో నీ కానుకకి ఎలాగైతే హృదయపూర్వకంగా సమర్పించిందో అలాగే తండ్రిస్తున్నావా, మీ వేసే కానుక తండ్రిస్తున్నావా హృదయపూర్వకంగా నీ కానుకలు పెట్టి వేయడానికి తగిన సహాయం దయచేయండి ప్రార్థిస్తున్న ప్రభు, నీకు వందనాలు. కానుక ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదాలను బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. మంచి మనసుతో కానుకలు వేయడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి, నీకు వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రిస్తున్నావా, చేతులు చేస్తున్న వారిని, వాహనాలు నడుపుతున్న వారిని తండ్రి, బాలింతరాలను, గర్భిణీ స్త్రీలను, అనారోగ్యంగా బాధపడుతున్న వారిని, సంతానాన్ని బిడ్డలను దండిస్తున్నావా, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని దండిస్తున్నావా, అందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి చక్కగా దండిస్తున్నారు. ఎవరు ఏ వృత్తులు అయితే చేసుకుంటున్నారో వారి యొక్క వృత్తులను దీవించి ఆశీర్వదించి వారి చేతి పనులను స్థిరపరిచి తండ్రిస్తున్నారు. చక్కగా తండ్రి వ్యాపారం చేసుకున్న, ఉద్యోగాలు చేస్తున్న తండ్రి ప్రభా, ఏం చేసుకున్నా కానీ వారందరికీ కూడా మంచి
ఆరోగ్యం దయచేసి తండ్రి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించి తండ్రి చిన్నలను పెద్దలను యవనస్తులు వృద్ధులు అందరూ కూడా దీవించి ఆశీర్వదించి చదువుకునే పిల్లలందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి దయచేయండి. మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరతరాన్ని యేసుక్రీస్తు ప్రశ్న వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని ఆశీర్వాదం మీకు తోడుకున్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడి ఇచ్చిన మహాఉత్సవాలను బట్టి మనందరం కూడా దేవుని పిల్లలను కనుక దేవుని తైనికులు జీవించి సంతోషంగా దేవుని కానుకలను అర్పించి కానుక ధర రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు పొందుకొని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగిన రాజ్యవాసాలు జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. మనందరం కూడా దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆకాశాలను కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఆయన ఆలోచన కలిగి ఉన్నారు కనుక మనం కూడా దేవుని మాట విని ఆయనకు అంగీకారంగా జీవించి చక్కగా భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారు? మన చక్కగా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిద్దాం. క్రిస్మస్ ఆనందాన్ని పొందుకొని హ్యాపీగా జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.